అయితే ఈ భూపతి పర్పుల్ ఫ్రాగ్ యొక్క సంఖ్య కూడా చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా వీటి హ్యాబిటాట్ లాస్ కావచ్చు, పొల్యూషన్ లెవెల్స్ కావచ్చు, వాటర్ ఎక్స్ట్రాక్షన్ అండర్ గ్రౌండ్లో డిగ్ చేసి వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల భూపతి పర్పుల్ ఫ్రాగ్స్ అనేవి బతుకుండట్లేదు, చనిపోతున్నాయి అంట. వీటిని చాలా కష్టం, ఇవి ఎలా ఉంటాయి, దీని బిహేవియర్ ఏంటి, ఇవి ఎక్కడ కనిపిస్తాయని అబ్జర్వ్ చేయడం చాలా కష్టం. వీటి జనాభా లెక్కించడం ఇవన్నీ చాలా కష్టం అనమాట. దాంతోపాటు ఎకౌస్టిక్ ఇన్విజిబిలిటీ అంటే వీటి సౌండ్స్ భూమి మీదకి వచ్చి దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎటువంటి రికార్డింగ్ ఎక్విప్మెంట్ పెట్టినా వీటి సౌండ్స్ తెలుసుకోవడం చాలా కష్టం అనమాట. దాంతోపాటు ఈ భూపతి పర్పుల్ ఫ్రాగ్స్ అనేవి వెస్ట్రన్ ఘాట్స్ ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి అక్కడ ల్యాండ్ యూజ్ చేంజెస్ రావటం, వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ చేయడం వల్ల కూడా వీటికి చాలా థ్రెట్ ఏర్పడిందంట. రీసెంట్గా హైదరాబాద్కి చెందిన సిసిఎంబి సైంటిస్టులు వీటికి సంబంధించి జెనెటిక్ బార్ కోడింగ్ చేసి ఇవి సపరేట్ స్పీషీస్ అని చెప్పి గుర్తించారనమాట. అదేవిధంగా రీసెంట్గా వీటి ఎకోస్టిక్ అనాలిసిస్ కూడా చేశారు. వీటి సౌండ్స్ని బట్టి ఈ మేటింగ్ కాల్స్ ఎలా ఉంటాయని చెప్పి అనాలిసిస్ కూడా చేశారనమాట. ఈ భూపతి పర్పుల్ ఫ్రాగ్స్కి చాలా ఎవల్యూషనరీ హెరిటేజ్ ఉంది కాబట్టి, ముఖ్యంగా ఇవి 80 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ నుంచి స్పీషీస్ ఉన్నాయి కాబట్టి వీటిని జ్యువెల్ ఆఫ్ గోండ్వానా అని కూడా పిలుస్తారనమాట. అయితే దీనికి ఇంత చరిత్ర ఉన్నా సరే 2017 వరకు కూడా వీటి గురించి ఎక్కువ బయట తెలియదు. ఎందుకంటే ఇవి చాలా సీక్రెటివ్ లైఫ్ లీడ్ చేస్తాయి, అంటే చాలా దాక్కుని బతుకుతాయి అన్నమాట. అండ్ మన బయోడైవర్సిటీని కాపాడాలంటే అండ్ రకరకాల స్పీషీస్ని కాపాడాలంటే ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ భూపతి పర్పుల్ ఫ్రాగ్స్ మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేస్తే ఇంకా రహస్యాలు ఎక్కువ బయటపడే అవకాశం ఉంది.